ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది? హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయి అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాల్లేవు. 2 నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన సంక్షోభానికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నా అనిశ్చితి వీడటం లేదు. దీని ప్రభావం చమురు సరఫరా వివిధ రంగాలపై భారీగానే పడింది. మన దేశం ముడి చమురు దిగుమతుల్లో 35 నుంచి 50% వరకు గల్ఫ్ దేశాలపై ఆధారపడగా హర్మూజ్ జలసంధి ఏకైక రవాణా మార్గం. యుద్ధం కారణంగా రష్యా నుంచి ముడి చమురు సరఫరా పెంచుకున్నా రవాణాకు అధిక సమయం, బీమా వ్యయాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో హర్మూజ్ మార్గంలో పరిస్థితులు కాస్త మెరుగుపడి నౌకల రాకపోకలు మెరుగుపడ్డాయి. కానీ అంతలోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం మొదలుపెట్టిన తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గతేడాది చమురు బ్యారెల్ ధర $70 ఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ వారం ఏకంగా $126 తాకింది. ప్రస్తుతం కాస్త శాంతించిన $110 పైనే పలుకుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పిన ప్రకారం పెట్రోల్పై లీటర్కు సుమారు ₹24, డీజిల్పై లీటర్కు సుమారు ₹30 నష్టం వస్తోంది. 2022 ఏప్రిల్ నుంచి భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా మారలేదు. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గి ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని వాహనదారులు, సామాన్యులకు త్వరలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 4 ఏళ్లుగా డీజిల్, పెట్రోల్ ధరల్ని స్థిరంగా ఉంచిన చమురు సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. నష్టాలను కొంతవరకు తగ్గించుకోవటానికి పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే ఆలోచనలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచించటం లేదు. కంపెనీలు చూపిస్తున్న నష్టాలను నేరుగా నిజమైన నష్టాలుగా చూడకూడదని అధికారులు చెబుతున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వంపై కూడా ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ప్రభుత్వానికి పెద్ద ఆదాయ నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్పై $4 నుంచి $5, వంట గ్యాస్ $40 నుంచి $50 పెరుగుతాయని చెప్తున్నారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భగ్గుమంటున్న వేళ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్లో వంట గ్యాస్ వినియోగంపై పడింది. గృహ, వంట గ్యాస్, వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో దేశంలో ఎల్పీజీ వినియోగం ఏకంగా 13% పడిపోయింది. 2026 మార్చిలో దేశంలో ఎల్పీజీ వినియోగం 2.379 మిలియన్ టన్నులుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వినియోగించిన ఎల్పీజీ 2.729 మిలియన్ టన్నులు. దీంతో గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఎల్పీజీ వినియోగం 12.8% మేర తగ్గింది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60% దిగుమతి చేసుకుంటోంది. హర్మూజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్కు వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో గృహ, వంట గ్యాస్ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం హోటళ్లు, వాణిజ్య పరిశ్రమలు వంటి వాణిజ్య సంస్థలకు ఎల్పీజీ సరఫరాను తగ్గించింది. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్రణాళిక అండ్ విశ్లేషణ విభాగం ప్రకారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలు మార్చిలో 8.1% తగ్గి 2.219 మిలియన్ టన్నులకు పడిపోయాయి. గృహేతర వినియోగదారులకు ఎల్పీజీ అమ్మకాలు దాదాపు 48% తగ్గాయి. బల్క్ ఎల్పీజీ అమ్మకాలు ఏకంగా 75.5% తగ్గాయి. ఈ కొరతను భర్తీ చేసి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోకెమికల్ ఉత్పత్తి నుంచి ఫీడ్ స్టాక్ని మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది. తద్వారా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 1.1 మిలియన్ టన్నుల నుంచి 1.4 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎల్పీజీ ఉత్పత్తి 13.1 మిలియన్ టన్నులకు చేరుకుంది. అదే సమయంలో మొత్తం సంవత్సరానికి ఎల్పీజీ వినియోగం 6% పెరిగి 33.212 మిలియన్ టన్నులకు చేరుకుంది.
ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర మార్కెట్ల ద్వారా ఇంధన సరఫరా పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. చమురు ధర అధికంగా ఉండటం, సరుకు రవాణా సమయం, వ్యయాలు, బీమా ఛార్జీలు పెరగటం అడ్డంకిగా మారింది. ముడి చమురు అనగానే కేవలం ఇంధన వనరుగానే చూస్తుంటారు. కానీ ఇది దాదాపు 6,000 వస్తూత్పత్తి రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటిలో ప్రధానంగా వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలున్నాయి. వైద్య ఉత్పత్తుల పాలిమర్లు, నైట్రోజన్ ఆధారిత ఎరువులు, సర్క్యూట్ బోర్డు, రెజిన్ వంటి పలు రంగాలు పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నాయి. సిరామిక్స్ మొదలుకొని ఎఫ్ఎంజీసీ వరకు దాదాపు 30 రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం కనిపిస్తోంది. ఇంధన సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఎన్నో రంగాలు కుదేలవుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయి గిరాకీపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.